మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు ఎవరికైనా కూడా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా అండి. ప్రతి ఒక్క జనరేషన్స్కి ఎంగేజ్ చేసే కథలు వస్తే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. సో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాం. రీసెంట్గా ఒక టీజరు గ్లిమ్స్, అంటే టీజర్ కంటే ముందు కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయి. ఒక టైటిల్ గురించి దీని అర్థం ఏంటని గూగుల్ సెర్చ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాట్ జీపీటీని కూడా అడిగారు అనుకోండి. బట్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత డైలాగుల గురించి కూడా చాట్ జీపీటీలో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నాం. అదేనండి పళ్ళ బురుసు. మీకు కూడా అర్థం కాలేదు కదా, నాకైతే కొంచెం అర్థమైంది. సో ఈ సినిమా ఏంటి అనేది, సో మన కెప్టెన్ ఇక్కడే ఉన్నారు, అసలు మనందరినీ బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ August 14th మాత్రం చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట సినిమా ద్వారా. టీం అందరం మనతో పాటు ఉన్నారు, ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, మాట్లాడేద్దాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. నేను కూడా పళ్ళ బురుసు ఏంటని చెప్పి తెలుసుకోవడం కోసం చాట్ జీపీటీని అడుగుదాం అనుకున్నాను సార్. కానీ కొంతమంది ఆల్రెడీ కొన్ని సెట్ చేసి నాకు వీడియోలు పెట్టేశారు. ఆల్మోస్ట్ పళ్ళ బురుసు అని టైటిల్ కొట్టంగానే ఎవరు సెర్చింగ్ వాళ్ళు ఉన్నారనమాట. ఎక్కువగా మీకు ఏ హెల్ప్ చేసింది? మీరు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఏకి. ఓకే, పళ్ళ బురుసు అని చాలా మంది తెలియదు అసలు. థ్యాంక్ యూ చెప్పండి. చాట్ జీపీటీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. చాట్ జీపీటీ ఏంటిది? స్పెషల్ థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్. మీరు ఏం మాట్లాడినా స్పెషల్గా నుండి వైరల్ అయిపోతుందండి బాబు అసలు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ. పళ్ళ బురుసు చాలా కొత్తగా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజ్వల్ ఒకటి మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలేదు. గోమతి ఒకటి మాట్లాడుతుంది, ఇంకా అర్థం కాలేదు సార్. ఎట్లయినా సరే కెప్టెన్తోనే మాట్లాడాలని వచ్చాను సార్. ఇప్పుడు అందుకే వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఫస్ట్ మీతోనే మాట్లాడాను. మన దేవుడు సార్ అసలు అది మహబూబ్ నగర్. పక్కకి వెళ్తారండి సార్. సార్ ఆయనకి వచ్చింది, వాళ్ళిద్దరికి ఏంటి సార్ అంత వచ్చింది అసలు? కాదు, వాళ్ళ నుంచి మీకు వస్తుందా ఎనర్జీ, మీ నుంచి వాళ్ళకి వెళ్తుంది ఎనర్జీ? ఆయన నుంచే వస్తుందా? బేసిక్గా వీళ్ళు జంజీ అనుకున్నాను సార్, అంతకంటే బాపులా ఉన్నారు ఇద్దరు. ఓకే, సూపర్. ఉదయ్ గారు ఏ ఊరు సార్ మంది? మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్. పళ్ళ బురుసు అంటే నాకు ఒక అర్థం వచ్చింది సార్. బేసిక్గా మనం బ్రష్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం, కానీ అందులో మన పెద్ద ఆయన అప్పుడే ఎప్పుడెప్పుడో పాత డెకేట్స్ నుంచి వేప పుల్లతోనే మనం చేస్తుంటాం. దాని అర్థం వేప పుల్ల పళ్ళ బ్రష్. సో బేసికలీ అది పళ్ళ బురుసు అంటే దానికి స్పెసిఫిక్గా ఊర్లో ఏది దొరికితే తోముకోవడానికి అది పళ్ళ బురుసు. అది బ్రష్ బేసికలీ. యాప పుల్లను ఇప్పుడు తాత ఒకవేళ యాప పుల్ల ఏమంటే పళ్ళు తోముకున్న బురుసిరా అని అంటారు కదా. సో అట్లా టూత్ బ్రష్ ని వాళ్ళు పలకలేక బురుసు అంటారు. ఓహో, బ్రష్ ని బ్రష్ అని పలకలేక బురుసు అన్నారు. బురుసు మహబూబ్ నగర్ లోనే సార్? ఆల్మోస్ట్ చాలా వరకు మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో. అండ్ నాకు స్లోగా తెలిసింది ఏంటంటే కొంతమంది ఫోన్ చేశారు నైస్ టైటిల్ అని చెప్పేసి. అయితే ఎక్కడ అంటే తమిళనాడు, తమిళ్లో కూడా పళ్ళ బురుసు అని అంటారంట. అదే అంటారా? సో దట్ వాస్ వెరీ న్యూ టు మీ ఆల్సో. సో అంటే వాడుక భాష అండి ఇది. పళ్ళ బురుసు అనేది ఇట్స్ లైక్ ఏ యాక్సెంట్ స్లాంగ్. మనం మాట్లాడుతున్నప్పుడు చాలా ఫ్లూయెంట్గా వస్తున్నప్పుడు అనుకునే పదం అన్నమాట. సో అట్లా దీన్ని పళ్ళు అనేది ఇట్స్ వెరీ కామన్. పళ్ళు బ్రష్ మాత్రం బురుసు. సో కొంచెం ఓల్డ్ పీపుల్ అలా పిలిచేవాళ్ళు, మన తాతలు అవ్వలు. నేను విన్నా అలాంటి పదాలు. సో అలా పళ్ళ బురుసు అనేది మాకు కూడా వినిపిద్దామని మీరు థియేటర్లో చూపిస్తున్నారు, అంతేనా? ప్రపంచం మొత్తం వినిపించేలాగా పళ్ళ బురుసు వింటారు, చూస్తారు. కంపతీసి మీ సినిమాకి వచ్చిన తర్వాత పళ్ళ బురుసు గిఫ్ట్గా ఇవ్వట్లేదు? మొత్తం వేపలేనా సార్? ఊరు కదా ప్రజ్వల్, అక్కడి నుంచి ఏమైనా ఊరు నుంచి ఏమైనా స్పెషల్ గా మనకి ఏమైనా గిఫ్ట్ ప్యాక్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఆ రోజు షోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఒక రీల్ చేసి పెట్టండి సినిమా ఎట్లా ఉందండి. అందరూ ఐడియాలు వాడేస్తున్నట్టున్నారు. బిఫోర్ ఇంటర్వ్యూలో కూడా ఐడియాలు వాడేశారు, బాగా కలెక్ట్ చేస్తున్నట్టున్నారు సార్, అందుకే. ఓకే, కానీ టైటిల్ చాలా బాగుంది, క్రేజీగా ఉంది, కొత్తగా ఉంది. పళ్ళ బురుసు అనేది మా మైండ్లో పని పెట్టారు మీరు ఫస్ట్. అంటే సినిమా కొంచెం టైటిల్ ద్వారా లైక్ యూ వెంట్
వెళ్ళి సర్చ్ చేసిర్రు, చూసిర్రు, దాని గురించి ఆలోచించారు అని అంటే ఇట్స్ ఇన్ యువర్ మైండ్. సో మైండ్కి కొంచెం పని పెట్టినా బట్ ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీ వన్. కొంచెం ఒక కొత్త పదం బయటకు వచ్చింది, ఎప్పుడో కొంచెం కనుమరుగైపోయి మనం టౌన్స్లలో వాడింది ఒకటి బయటికి తీసుకొచ్చా. ఓకే, చాలా మంచి పదాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఓకే, కమింగ్ టు గోమతి. హాయ్, హాయ్ అండి. గుడ్ టు సీ అండి. సేమ్ హియర్. ఫస్ట్ సినిమాలో ఉందా అసలు? ఏం లేదు, మొత్తం ట్యాగ్ టు బాగా మాట్లాడేస్తున్నారు, భయమే లేదు కెమెరాస్ అంటే, ఇంటర్వ్యూస్ అంటే. కెమెరాస్ యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కెమెరాస్ ముందే ఉన్నానండి. మోడలింగ్ చేశాను, చాలా క్యాంపెయిన్స్ చేశాను, యాడ్ షూట్స్ చేశాను, మిస్ ఇండియాకి వెళ్ళాను. సో కెమెరాస్ అంటే వెరీ కంఫర్టబుల్. కానీ ఫిల్మ్ సెట్ అనేది నాకు చాలా చాలా కొత్త. ఇది లైక్ యాడ్స్ చాలా వేరే, ఇది చాలా వేరే. అందుకని అసలు ఏం జరుగుతుందో ఒక మూవీలో అర్థం చేసుకోవడానికి ఒకరోజు ఏడీగా పనిచేశాను. ఇందులోనేనా? యా, దీంట్లోనే ఒక స్కెడ్యూల్లో ఒక రోజు బ్రేక్ ఇచ్చింటే వెంటనా ఒక్క రోజు టు అండర్స్టాండ్. సార్ కనీసం మిగతా కంఫర్ట్ రోజుల్లో వచ్చింది, మిగతా acting వాళ్ళది కూడా చేశాను. చేయరు కదండి. ఒక్క రోజు అని చెప్తున్నారండి. మీరు నెక్స్ట్ సినిమా మీ హీరోయిన్ చేస్తుందని చూడండి. యా, సో ఆ రోజు యాక్చువల్లీ అర్థం చేసుకున్నాను ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇంతమంది ఉన్నారు, వాట్ ఈస్ దర్ క్రాఫ్ట్ ఈచ్ ఆఫ్ దెమ్, ఎలా ఒక మూవీ కమ్స్ టుగెదర్, ఆల్ ఆఫ్ దట్. సో అలా నేర్చుకున్నానండి. ఓకే, బట్ ఐ ఆల్వేస్ కెమెరాస్ అంటే పిచ్చండి నాకు. ఇట్స్ వన్ ప్లేస్ వేర్ ఐమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఐ లవ్ ఇట్. సూపర్ అండి, నెక్స్ట్ వైరల్ అయిపోవచ్చు. కెమెరాస్ అంటే పిచ్ అండి నాకు. ఇట్స్ వన్ ప్లేస్, వెరీ కంఫర్టబుల్ ప్లేస్. హాయ్ ప్రజ్వల్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? మిమ్మల్ని చూసాను ఇంకా హ్యాపీగా ఉందండి. అవునా? అంటే అట్లా చెప్పకపోతే డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకి ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పిండు. ఓకే. ఇప్పటి నుంచే బెదిరిస్తుండు ఫస్ట్ డే. ఆయన అలాగే ఉన్నాడు కదా. సాఫ్ట్ పర్సన్ అన్న. అంటే ఆయన సినిమాలో బాగా కొంచెం కామిక్ వే ఎక్కువ బాగుంది, తన డైలాగ్స్ సెటరిక్ గా. సో అందుకనే కొంచెం ఆయన్ని టీస్ చేస్తే కొంచెం నేను వైరల్ అవుతానని ట్రై చేస్తాను. మీరే ఫస్ట్ టీజ్ చేయడం, సెట్ మీద ఓవర్ టీజ్ ఫర్ ద ఫస్ట్ టైం కదా, అట్లా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం సార్. మీ సినిమా లాగా పళ్ళ బురుసు లాగా. అండ్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా అనిపిస్తుంది కదా, న్యూ వన్ లా అనిపిస్తుంది. ఏంటంటే విలేజ్ లో కొన్ని క్యారెక్టర్స్ అరే ఏంటో డిఫరెంట్ గా ఉన్నాడు, వీడి క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది అనిపిస్తుంటుంది. టీజర్ ట్రైలర్ వరకు ఏంటంటే ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ తెలుస్తుంది. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. అంటే ఈ పెద్ద వాళ్ళతో మీ క్యారెక్టరైజేషన్ ఎలా అవుతుందో మేము సినిమానే చూడాలి, క్లియర్ గా అయితే ఏది తెలియట్లేదు. బట్ మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ స్టోరీ డైరెక్ట్ గా నారేట్ చేసినప్పుడు, ఇది నేను ఎలా కనెక్ట్ అవుతాను ఆడియన్స్ కి, తెలుగు ఆడియన్స్ కి ఎస్పెషల్లీ అని? అంటే తెలుగు ఆడియన్స్కి డెఫినెట్గా కనెక్ట్ అయ్యే జోన్లోనే ఉంటాడు వాడు, రవిగా అనే క్యారెక్టర్. అంటే మనం ఊరికి పోతాం, ఇప్పుడు అది తెలంగాణ అవ్వనివ్వండి, ఆంధ్ర అవ్వనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే మనం సిటీలో నుంచి ఊరికి వెళ్ళినప్పుడు దెర్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ బిహేవియర్ ఉంటుంది జనరల్గా. ఏ లిమిటేషన్స్ ఉండవు, కుల్లా మాట్లాడతాం ఓపెన్గా. సో సేమ్ అట్లాంటి క్యారెక్టర్ అది. సో ఇట్ ఈస్ నాట్ అ న్యూ థింగ్ ఎవరికైనా. బట్ వీడు ఉండే జోన్, వీడు కలిసే అమ్మాయి, తాతలు వీని షాప్కి వచ్చి మాట్లాడే ముచ్చట్లు, అవన్నీ ఇంక ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. సో దట్ క్యారెక్టరైజేషన్ నేను విన్నప్పుడు అది అనిపించింది. బట్ స్టోరీ పరంగా ఐ రెడ్ ద స్క్రిప్ట్, ఈజ్ టూ గుడ్ విత్ ద డైలాగ్స్. ఆబ్వియస్లీ స్టోరీ మంచి పాయింట్. యాక్చువల్గా టూత్ బ్రష్ నుంచి మీ ట్రైలర్ చూస్తే టూత్ బ్రష్ నుంచి స్టార్ట్ అయ్యి అసలు బ్రష్ దగ్గర స్టార్ట్ కావడం, మన ఇంట్లో స్టార్ట్ అయిందంటేనే ఫనీ అనిపిస్తుంది చాలా. ఎమోషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇమాజిన్ అంత చిన్నది ఇట్ లెడ్ టు సో మచ్ అన్నప్పుడు ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సిట్ ఆన్ సీట్ అండ్ దెన్ వాచ్ ద ఫిల్మ్ అది. బట్ ఆబ్వియస్లీ కథ మంచిగా అనిపించింది, క్యారెక్టర్ మంచిగా అనిపించింది, వై నాట్ యాజ్ అన్ యాక్టర్ టు డూ. అండ్ ఇట్లాంటి కష్టం దొరకడం, నా ఏజ్ గ్రూప్లో ఇంకా కష్టం దొరకడం. ఫర్ న్యూ కమర్స్ వెల్కమింగ్, ఇంత వెల్కమింగ్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, అండ్ వీ మెట్ నాగ్ సార్ అండ్ హీ వాజ్ ఆల్సో సో హ్యాపీ. అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మ్యామ్ బేసిక్గా యాక్టర్స్కి, కొత్త యాక్టర్స్కి, ఇట్లాంటి డైరెక్టర్స్ ఇట్లాంటి ప్రొడక్షన్ ఉన్నప్పుడు హ్యాపీ. ఓకే సార్, ఈ బుట్టలు ఇదంతా కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. మాకే కొంచెం న్యూ థింగ్, న్యూ ఫీలింగ్గా ఉంది. రేపు August 14th మీ థియేటర్కి మీ సినిమా కోసం వెళ్తున్నప్పుడు ఆడియన్స్ ఎలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు? చాలా కొత్తగా ఉంటుంది. వరల్డ్ కూడా కొంచెం బాగా బ్యూటిఫుల్గా బిల్డ్ చేసాం. సో అండ్ విలేజెసే వైబ్రెంట్ విలేజ్, ఒక డిఫరెంట్ టోన్తో
ఉంటుంది అన్నమాట. వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్తే ఒక ఊరికి వచ్చి మీరు బయటకు పోయారు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఓకే. Yeah. నాకైతే ట్రైలర్ చూపించారు స్టార్టింగే పాపం మరి పళ్ళ బూరుసుకొని లేదని కేసు పడ్డం ఏంటి సార్, మరీ ఘోరంగా ఉంది అసలు. 10 రూపాయలు ఉంటుందా 20 రూపాయలు ఉంటుందా, ఎంత ఉంటుంది అబ్బా అది? Yeah. కానీ భలే ఉంది. డబ్బులు కాదు, డబ్బులు కాదు. important. పాపం సార్ ఆయన అంత పెద్ద ఆయన అంత ప్రేమగా ఏం అడిగిండి సార్? ఒక విల్ల అడిగిండా, ఒక ఆడి కారు అడిగిండా, Yeah. ఒక చిన్న పళ్ళ బూరుసే కదా సార్. Yeah. ఎందుకు సార్ అట్లా చేశారు మీరు అసలు? అన్నం తండ్రి సార్ థియేటర్కి సార్ ఇచ్చేస్తాము నాకు స్కూటీ. సో యా అంటే స్టోరీ అలా స్టార్ట్ అవుతుంది. సో చూడండి చాలా ఇంట్రెస్టింగ్. కొన్ని అంటే ఒకటైతే హ్యాపీ థింగ్ షేర్ చేయాలి. ఈ జనరేషన్లో అంతా జెన్జీ నడుస్తుందిలే. 90s ఏంటంటే కొంచెం ఆ వాల్యూస్ ఎమోషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్స్కి ఎమోషన్స్ ఉండవు. ఫ్యామిలీస్, ఈ పేరెంట్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తగ్గిపోతాయి అంటున్నారు. ఇలాంటి టైంలో అసలు వీళ్ళని చూస్తే పోస్టర్లో వీళ్ళని హైలైట్ చేశారు యాక్చువల్లీ. అంటే మీరు చాలా ఎమోషన్స్కి వాల్యూ ఇస్తారని అర్థమవుతుంది, అంటే యాజ్ ఎ పర్సన్. యా అండి, స్టోరీస్ ఆల్వేస్ అబౌట్ ఎమోషన్. స్టోరీ అంటేనే ఎమోషన్ అండి, అది ఏదైనా కావచ్చు. ఇట్స్ ఎమోషన్ అని అంటే ఐమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ సాడ్ ఎమోషన్, ఇట్స్ అన్ ఎమోషన్. స్టోరీ ఇట్స్ వెన్ యూ ఆర్ టెల్లింగ్, ఇఫ్ యూ డోంట్ కనెక్ట్ విత్ ఎనీ ఎమోషన్ దెన్ దట్స్ నాట్ ఎ స్టోరీ. ఓకే. యా మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. కొంచెం థియేటర్లో అయితే విజిల్ చేస్తారు కొన్ని సందర్భాలు. మీరు వాడిన స్లాంగ్లో, ఆయన రాసిన రైటింగ్స్ బాగున్నాయి. కొంచెం అంటే అలాంటి పడితే ఇంకొంచెం స్క్రీన్ షేరింగ్ లో గుర్తుండిపోతాయి ఆడియన్స్కి. నెక్స్ట్ సినిమాకి ఈ అమ్మాయి అప్పుడు ఈ పదాలు మాట్లాడుతుంది కదా అట్లా అని గుర్తుంటుంది. మేమే టీజర్ చూసే ఇంత ఎంజాయ్ చేస్తున్నాం. ఆన్ సెట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎంత హ్యాపీ అనిపించింది? అండ్ దట్ టు ఫస్ట్ ఫిలిం. చాలా ఎంజాయ్ చేశానండి. వెదర్ ఇట్ వాజ్ వర్కింగ్ విత్ ద టీమ్ అయినా కానీ లేకపోతే ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేయడం, దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ రావడం చాలా రేర్ అండి. ఈ అమ్మాయి చాలా ఇన్నసెంట్గా కూడా ఉంటుంది, చాలా బబ్లీగా ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో ఒక్కొక్క ఎమోషన్ వెతుక్కుంటూ పోతుంది. అండ్ యాజ్ అన్ యాక్టర్ వెన్ వీ గెట్ టు లివ్ ఆల్ ఆఫ్ దోస్ ఎమోషన్స్ త్రూ శ్వేత, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంత ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్. ఐ హోప్ దట్ యూ ఆల్సో ఎంజాయ్ ఇన్ థియేటర్స్ యాక్చువల్లీ. ఏం పేరమ్మా? శ్వేత? శ్వేత కాదు, శ్వేత. అదే మామూలుగా ఆయన రాశారు, అది మామూలుగా అయితే శ్వేత. Yeah. గార్మెంట్ లాగానే సార్? బట్ గార్మెంట్ లాగే గార్మెంట్. కరెక్ట్. సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు ఈ డిక్షనరీని? ఈ శ్వేత ఎక్కడి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చాను సార్? మామూలుగా అదే ఊర్లో అదే గుండి గుండి ఊరి పేరు గుండి బేసికలీ. ఊరి పేరు గుండి. ఊరి ఈ పేరు- గుండి కాదు, అదే 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 నార్మల్ ప్రజ్వల్ చాలా బాగా లవ్ చేస్తున్నాడు సార్ అసలు. మామూలుగా కాదు అసలు. ఈ గుండి కాదు, ఆ గుండి. ఊరి పేరు కూడా చాలా బాగుంది. Yeah. అన్ని అక్కడి నుంచే వచ్చినట్టున్నాయి. అయితే అన్ని అక్కడే ఉంటుంది ఇదంతా. రాసింది మీరే కదా సార్ మొత్తం అంతా? పొద్దున పూటలే రాశారు కదా సార్? బ్రష్ చేసుకుంటూ రాసిన. ఓకే. సో అందుకని బ్రష్ పెట్టినట్టున్నారు ఇక్కడ. ఓకే, సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఫస్ట్ మేము చూడంగానే ఈ మధ్య కాలంలో సార్ బలగం ఒకటి, కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా మురళీధర్ గౌడ్ ఈయనైతే వెంకటరామయ్య గారి తాలూకా ఫాదర్ క్యారెక్టర్లో కిల్ చేసి ఏడ్పించేశారంట థియేటర్లో. సో మంచి అప్లోజ్ వచ్చింది. చిన్న సినిమానే అది. వెంకటరామయ్య గారి తాలూకా అనేది ఒక ఫోక్ సింగర్ ప్రొడ్యూస్ చేసింది, ఒక లేడీ ప్రొడ్యూసర్. సో ఆమె చేసిన దానికి మెయిన్ లీడ్ ఆయనకు ఒక 4 ఆడపిల్లలు పెళ్లి చేసి పంపిస్తారు. అదే ఎమోషన్. కానీ ఆయన క్యారెక్టర్స్ హైలైట్. వీళ్ళిద్దరు బలగంలో చాలా బాగా మంచి ఇది వచ్చింది సార్ యాక్చువల్లీ. మళ్ళీ కాంబినేషన్ మేము ఎంజాయ్ చేస్తున్నాం అనిపిస్తుంది. అదొకటి చాలా బాగా, మళ్ళీ ఆ రూట్స్ మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతాం అనిపిస్తుంది. అండ్ దట్టు ఇప్పుడు మీదే ఉంది. మీ క్యారెక్టరైజేషన్ ఏమన్నారు? నాకు ఇలాంటి రావడమే చాలా అదృష్టం ఫస్ట్ స్టార్టింగ్ అని అంటూ ఉన్నారు. చాలామంది ఏంటంటే లవబుల్ గాను, కొంచెం ఫైట్ సీన్స్ లేదంటే ఫిక్షనల్ స్టోరీస్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. బట్ మీరు ఇది చాలా అంటే లవ్లీగా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు బట్టి. నేను కొంచెం థియేటర్ చేసి వచ్చినా మ్యామ్. బేసిక్గా నేను ఒక 5 years థియేటర్ చేసి వచ్చిన. సో థియేటర్లో దిస్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ అనిపిస్తుంది మేబీ కంపేర్ టు సినిమా. బట్ ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ టు డూ సినిమా కాబట్టి రైటింగ్ బాగుంది మ్యామ్. బేసిక్గా చూడండి సినిమా, మీకు అర్థమవుతుంది. రైటింగ్ బాగుంది ఆబ్వియస్లీ, అందుకనే. అండ్ దట్టు ఒకటి మాట్లాడుకోవాలి,
అన్నపూర్ణ స్టూడియోస్. యా మీరు నాగ్సేన్ మెట్ చేశారు కదా, యా ఫస్ట్ చెప్పండి ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ ఆయన్ని రియల్గా చూస్తున్నప్పుడు? మ్యామ్ ఆరా Struck ఇంకా. ప్రాపర్ ఆరా అది ఇంకా అంటే నేను ఒక యాడ్ చేసినుండే సార్తోని, ఒక కమర్షియల్ యాడ్ చేసినుండే లాంగ్ బ్యాక్. దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. బట్ ఆబ్వియస్లీ వర్కింగ్ స్పేస్లో వేరే ఉంటుంది, బట్ వర్కింగ్ ఇన్ ఇస్ ప్రొడక్షన్. నేను ఫస్ట్ డే అన్నపూర్ణ గ్లాస్ హౌస్లో ఆడిషన్ ఇచ్చినప్పుడే అనుకున్నా, అన్నపూర్ణ లాంటి స్టూడియో ఇలాంటి ఫిలింని బ్యాక్ చేస్తుంది అని అంటే చాలా రేర్ విషయం. అండ్ సార్ పర్సనల్గా గెట్స్ ఇన్వాల్వ్డ్ అండ్ అన్నతో డిస్కషన్స్ కానీ స్టోరీ పరంగా ఎమోషన్ పరంగా వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్. ఆర్ టీమ్ మెంబర్స్ ఆర్ గ్లాడ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సార్ వచ్చి మాట్లాడి అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ అవర్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో, అవునా? క్యారెక్టర్స్ గురించి కూడా. ఓకే, సూపర్. మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే మనం నాగార్జున గారిని ఆల్ ద టైమ్ మన్మధుడు, ఎంతమంది అవునండి. హీరోస్ వచ్చినా Yeah, కూడా yeah. స్టిల్ నాగ చైతన్య గారు, అఖిల్ గారు ఉన్నా కూడా ఫస్ట్ నాగార్జున సార్ వైపే కళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎనీ ఫీమేల్ చెప్తూ ఉంటారు అట్లా, ఆయన వైబ్, ఆయన ఆరా అలా ఈజ్ అ ఉంటుంది. స్టార్ మ్యామ్. తను రూమ్ ఎంటర్ అవగానే యూ కెన్ ఫీల్ హిస్ ఎనర్జీ. అది ఆరా ఇట్స్ డిఫరెంట్ మ్యామ్ అసలు. అండ్ ఎస్పెషలీ వర్కింగ్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్, మా ఇద్దరిది ఫస్ట్ మూవీ డెబ్యూ. సో ఇంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉండి నాగార్జున సార్ ఇంత సపోర్ట్ చేస్తా అంటే ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్ అండ్ వెరీ లక్కీ మ్యామ్. చాలా రేర్ ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్, బ్లెస్డ్ అసలు. అండ్ ఆల్సో ఉదయ్ గారు లైక్ ఎంత బ్యూటిఫుల్ కథ రాశారు. అండ్ గెటింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, it's a different feeling and I hope you get to experience that feeling, ma'am, actually. ఓకే. ఇన్ని రోజులు కష్టపడ్డాము and we are all just waiting. Actually this one day me and Prajal were talking, Seta Gomti is like మనం కష్టపడాం గోమ్తి, ప్రతి సెకండ్ 100% ఇచ్చాము. Now it's left to the audience, it's left to you guys to support us. I hope that correct message lands and you guys enjoy it just as much as we enjoyed it. ఓకే, ఎంత బాగా ప్రేమించారు సార్. మేము థియేటర్కి అంటే ఎలాగోలైనా వెళ్ళాలంటే ఇప్పుడే మమ్మల్ని ఇక్కడి నుంచే ప్రిపేర్ చేసేస్తున్నారు. అంటే అంత బాగా వాళ్ళకి టీమ్ అంతా అట్లనే కాస్ట్ ఉంటుంది. మాత్రం భలే సినిమా. తీసుకున్నారు సార్. సినిమా మస్తు ఉంటుంది. ట్రైలర్ అయితే మస్తు ఉంది సార్. డైరెక్ట్ సినిమా మస్తు. వెళ్ళిపోండి ఇంకేంటి. ఎలా ఉందంటే ఇది జాతిరత్నాలు ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. చూసేయండి. చూసేయండి చూసేయండి ఈ సినిమా చూసేయండి. మిస్ అవ్వకండి, అస్సలు సినిమాని. మిస్ అవ్వం. థియేటర్లో ఎందుకంటే అస్సలు మిస్ అవ్వకండి. చాలా టెక్నికల్లీ చాలా కష్టపడి కొన్ని చేసాము. అది థియేటర్లో చూస్తేనే చాలా ఆనందిస్తారు మీరు. ఆ వరల్డ్లోకి వెళ్ళాలి అని అంటే వి డిడ్ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్ ఇట్. సో వెళ్ళి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి క్యారెక్టర్స్ని. చాలా కొత్త దునియాకి తీసుకుపోతారు. రండి. ఇప్పుడు జానర్ల ట్రెండ్ నడుస్తుంది. ఇది మనం ఏ జానర్ కింద ఇద్దాం? మీ ఫీలింగ్ ఏంటి? జాన్రా స్పెసిఫికల్లీ ఐ థింక్ ఇట్స్ ఏ కామెడీ డ్రామా. కామెడీ డ్రామా. మంచి కామెడీ డ్రామా. ఇచ్చి పడేసాం అందుకే ఇచ్చారా ఏంటి పాట? కావాలని ఇచ్చేస్తున్నాం అన్నట్టు ముందే. అందుకని ముందే వదిలేసాం. అందుకే ముందే అన్ని లైన్స్ రాసి పెట్టేసుకున్నట్టున్నారు. Yeah. అండ్ దట్ టు సే ఫస్ట్ ఫిల్మ్ అంటే అందరికీ చాలా క్రూషియల్. ఎందుకంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని కొన్ని సంవత్సరాల నుంచి ఏదో రకంగా వాళ్ళ వీళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉంటాం. పోనీ వన్ ఫైన్ డే ఒక కథ వచ్చిందిరా బాబు అని పేపర్ మీద పెన్ పెట్టుకుని రాసుకుంటాం. నెక్స్ట్ సినిమాలోకి దిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో షూటింగ్ అయిపోద్ది, కానీ ఎన్నో మూవీస్ ప్రసాద్ లెవెల్లో పెన్ డ్రైవ్లోనో ఇంకా ఎక్కడో చోట అలా సిస్టంలోనో అలా ఉండిపోతున్నాయి. బయటకు వచ్చే సిచ్యువేషన్స్ చాలా రేర్. అలాంటిది కొంతమందికి బ్లెస్సింగ్గా కనిపిస్తుంటుంది ఇలాంటి బ్యానర్స్ హెల్ప్ చేసినప్పుడు. అండ్ మీకు డెబ్యూ, సో మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద అలా చూస్తారు ఆగస్ట్ 14th బికాస్ ఆఫ్ ఫస్ట్ అంటే అన్నపూర్ణ స్టూడియోస్. సే సంథింగ్. లేదండి, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ ఫస్ట్ థింగ్ ఇలాంటి స్టోరీని చూస్ చేసుకోవడం అన్నపూర్ణ స్టూడియోస్. ఇట్స్ ఆల్వేస్ వాళ్ళు ఎప్పుడూ మంచి కథల్ని తీసుకుంటారు, మంచి డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తారు. నేనే ఒకరోజు ఐ వాజ్ లిటిల్ బిలీవ్ అవ్వలేదు దట్ ఐఎమ్ లాంచింగ్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్. సో ఇట్ ఈస్ ఎ లెగసీ అండి. సో ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి వస్తున్న ప్రొడక్షన్ హౌస్లో నేను డెబ్యూ అవ్వడం ఇట్స్ మోర్ దాన్ ఎనీథింగ్ ఫర్ మీ. సో అండ్ కమింగ్ టు దట్ ఐ అడ్మైర్ యాజ్ ఇన్ అన్నపూర్ణ అండ్ అక్కినేని ఫ్యామిలీ లాట్. చిన్నప్పటి నుంచి వాళ్ళు ద డిసిప్లిన్, వాళ్ళు ఉండే విధానం, వాళ్ళు చూస్ చేసుకునే స్టోరీస్. సో ఆల్వేస్ అడ్మైర్డ్ ఇట్ అండ్ ఐఎమ్ హియర్
in the production house and being representing as a director and writer, it's nothing I can't express myself. ఓకే టీజర్ ఇంట్లో వాళ్ళు చూసారా? యా అండి, of ఏంటి course. వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే మీరు లుకింగ్ తెలుగు అమ్మాయి ఓకే, బట్ చూడకముందు తెలుగు అమ్మాయి కాదు ఎవరికి తెలియదు కాబట్టి తెలుగు అమ్మాయిలు రావాలని అందరూ కోరుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు మీరు స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే మాకు కూడా హ్యాపీ, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో కూడా హ్యాపీగా you. క్వశ్చన్స్ Thank అడగండి, you. ఈజీ టు టాక్ కదా యాక్చువల్లీ. సో కొన్ని సందర్భాలు ఏంటంటే రావాలి తెలుగు అమ్మాయిలని మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. Thank you so much. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్ విచ్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అండ్ కమెంట్స్ యూ గాట్ ఇట్, లైక్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? వాళ్ళకి చాలా ఫ్రెష్గా అనిపించింది మ్యామ్. యాక్చువల్లీ అమ్మ నాన్న ఇద్దరు దేవర్ లైక్ యూనో ఇన్ని రోజుల తర్వాత ఇంత రూటెడ్గా ఇంత ఫ్రెష్ పర్స్పెక్టివ్తో లైక్ కామెడీ కూడా అనిపించింది వాళ్ళకి. అండ్ బికాజ్ now after you see the trailer also you'll know that you know it's emotional aspect kuda undi anni unnai. So they, first of all they were very proud that ee stage varaku vachanu and I wouldn't have come over here without my parents support and everyone that I met in the industry ma'am. Actually background ledu ani cheppochu, but at the same time I can also say that every person I've met in the industry so far vaalla valle ikkadiki vachanu, whether it's Uday bro, whether it's Nag sir, whether it's Annapurna Studios, Prasad sir, Supriya ma'am, Prajwal. I've learned so much from all of them together because of all of their backing ikkadi varaku vachanu and I just hope I make all of them proud and enta freshness tho teaser and trailer chustaro. I hope our freshness e theater lo kuda chustaru on August 14th. అసలు డేట్ మిస్ on August 14th underline. తను ఏమనుకుంటుందంటే ఎక్కడో ఒక చోటన ఏదో ఒక చోటన ఆగస్ట్ 14 చెప్పేయాలి నేను అసలు. సూపర్, హైలైట్ చేస్తుంది. ఓకే సూపర్. అండ్ ప్రజ్వల్ ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు? ఆమె షార్ట్ నోట్లో చాలా స్వీట్గా చెప్పేసింది. అండ్ మీకు రిలీజ్ అయిన తర్వాత టీజర్ రిలీజ్ అయ్యాక మీ ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? యా నేను చాలా రోజుల నుంచి హోమ్ టౌన్ అని దీనికి ముందు ఒక ఆహాలో ప్రాజెక్ట్ చేశాను. సో దాని తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ స్క్రిప్ట్కి మనం చేసే క్యారెక్టర్లు చేద్దాం అని చెప్పేసి, బట్ ఇది కొంచెం బోనస్తో వచ్చింది, వేరే లుక్కే షిఫ్ట్ అయింది కంప్లీట్గా. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా సర్ప్రైజింగ్గా నా లుక్ వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది. బయట వాళ్ళకి ఆబ్వియస్లీ, బట్ మా ఇంట్లో వాళ్ళకి కూడా కొత్తగా అనిపించింది. అరే ఏంద్రా అంత పక్కగా ఉన్నావు, అరే ఏంద్రా అట్లున్నావు అంటే నేను అన్న మరి ఊర్లలో ఎట్లుంటారా కాదు మీరు తింటాం మానేసారా? ఈయన సన్నబడమని చెప్పారా మీరు? నేను చెప్పలేదు, బట్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందని చెప్పేసి నేను అవుతా అని చెప్పాడు. తన సెడ్ ఇంకా నువ్వు అంత ఎఫర్ట్స్ పెడుతున్నావు అని అంటే దెన్ నథింగ్ లైక్ ఇట్, ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాం. ఇక్కడ ఆపోజిట్ అండి, he lost weight, I had to gain weight for that. తన గెయిన్ అని చెప్పారు. chubby cheeks కావాలంటే అసలు పిజ్జాలు పిజ్జాలు ఇట్లా కొత్తగా అనిపించిన వాళ్ళందరికీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే పల్లబురుసు టైటిల్తో పాటు సినిమా వరల్డ్ కూడా కొత్తగా ఉంది. సో టీజర్ చూడంగానే మీకు లాస్ట్ డైలాగ్లో లేదా స్టార్టింగ్లో అరే ఎప్పుడు చూసినా మన కటింగ్ షాప్ ఉంటుంది, ఎప్పుడు చూసినా కత్తెర్లు ఛాయలేనారా ఏం పట్టుకోవారా అని పట్టుకున్నదా తాత లోట పొద్దుగాల పట్టుకున్నా లోట అంటాడు. లోట జగ్ ఓకే. సో ఇంతకంటే ఫ్రెష్నెస్ ఇంకేం చేస్తాడు యాక్టర్. స్పెషల్లీ బిగినింగ్లో ఇంకా ఇంకా ఫ్రెష్ అనిపిస్తుంది కదా, క్రెడిబిలిటీ కొంచెం కనిపిస్తుంటుంది క్యారెక్టర్స్. స్లాంగ్ బాగా వర్కౌట్ అవుతుంది ఈ మధ్యకాలంలో. మీరు అసలు ఏకంగా ఈజీగా మాట్లాడుతున్నారు. ఇది ఏం స్లాంగ్ పెట్టారు సార్ మొత్తం అంతా? ఎక్కడిది? మన మహబూబ్ నగర్ దక్కని కొంచెం మిక్స్ అయ్యి వస్తుంది కదా, సో అలాంటి స్లాంగే. నేను ప్రజ్వల్ ఈజ్ ఆల్సో సేమ్ మహబూబ్ నగర్. అందుకే అట్లా. సో అది కొంచెం ఈజ్ వచ్చింది అనమాట. మేము మాట్లాడుతున్నప్పుడు క్యారెక్టర్ అది రాసుకున్న తర్వాత చదివినప్పుడు చాలా కంఫర్టబుల్ గా చెప్పేశారు అనమాట. అండ్ అన్న హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఇక్కడ సేమ్ కాలేజ్ కూడా. సో ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు బట్ వి గో బ్యాక్ టు అవర్ విలేజ్. కొంచెం తెలియకుండానే కోడ్ స్విచ్ చేస్తాం ఊరికి పోగానే. సో అట్లా కంఫర్టబుల్ ఉన్న లాంగ్వేజ్ యాక్చువల్గా. గోమతి ఆల్సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ షీ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ ద సేమ్ దిస్ థింగ్. ఇంట్లో మాట్లాడుకుంటారు కదా అమ్మ నాన్న, సో దట్స్ ప్యూర్లీ ఇన్హిబిటెడ్ ఇంటూ అట్లా. ఓకే, మీ డైలాగ్స్ బాగున్నాయా? ఫస్ట్ టేక్స్ ఏమైనా ఎక్కువ పడ్డాయా? కొన్ని రైటింగ్స్ కొన్ని గవర్నమెంట్ అంటాం, కొన్ని ఉన్నాయి టిపికల్ వర్డ్స్. ఎట్లా అనిపించింది ఫస్ట్ సెట్స్లో చేస్తున్నప్పుడు? అలా ఏం లేదండి, ఇప్పుడు గార్మెంట్ అని లైక్ ఫన్గానే చెప్పేశాను. అండ్
కష్టంగా ఏం అనిపించలేదు. ఇట్ ఫర్ మీ ఇంకా కష్టంగా అంటే నేర్చుకోవాలనేది చాలా ఉండింది. సో ఆ స్లాంగ్ నేర్చుకోవడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. రవిగా చాలా పదాలు నేర్పించారు నాకు, ఉదయ్ బ్రో నేర్పిస్తూ ఉంటాడు. చాలా క్యూరియస్ అండి నేర్చుకోవాలి. సో ఏదైనా చెప్తే లైక్ నేను చేసేస్తా అని అంటది, ఎట్లా చేస్తుందో తెలీదు అనే మైండ్ సెట్లో ఉంటాం కదా. నైట్ షీ వర్క్స్ హార్డ్ ఆన్ దాట్ అండ్ నెక్స్ట్ డేకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట. సో వెరీ క్యూరియస్ టు లెర్న్. సో అది బాగా అనిపిస్తుంది. గివ్ అప్ అసలు గివ్ అప్. ఒక సీన్ 2-3 సీన్లు పెద్ద సీన్లు ఉంటాయి మాకు, కంటిన్యూస్ సింగిల్ టేక్ చేసేవి. సో 3.5 papers, one day we went on a single shot. సో తనకి ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ఐ మీన్ యాక్సెంట్ కొంచెం ఉంటుంది కదా, బట్ షీ నన్ను పిలిపించుకొని అక్కడ రూమ్లో కూర్చొని దెన్ వి రిహర్స్డ్ అండ్ వదలదు కొంచెం ముందుగా చెప్పు నాకు చెప్పే వరకు వెరీ సీరియస్లీ వర్క్షాప్స్ చేసాం కదా. ఆ టైంలో అన్ని క్వశ్చన్స్ అడగడం కానీ, డీటెయిలింగ్లోకి వెళ్ళి ఈవెన్ నేను కూడా నాకు ఇలా కావాలి అని క్లారిటీ ఇచ్చి నాకు ఇదే జోన్లో కావాలి అని చెప్పి దిస్ లాట్ ఆఫ్ వర్క్ జరిగింది టు గెట్ దట్ వాట్ యు ఆర్ సీయింగ్ రైట్ నౌ. వీ హ్యాడ్ టు డిస్కస్ ఎ లాట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. లైక్ డిస్కషన్స్లోనే చాలా బయటకు వస్తాయి. దట్స్ వేర్ ఒక పేజ్కి రావాలని అంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ డిస్కషన్. సో ఆ డిస్కషన్స్ చాలా చేసాం. సో ఇప్పుడు సినిమాలో ఏంటంటే ఎమోషన్స్ ఒక్కొక్కటికి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ ఎమోషన్లో చాలా సినిమాలు వచ్చాయి, బట్ పళ్ళబురుసు ఏ విధంగా కనెక్ట్ అవుతుంది సార్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్? లైక్ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అని అంటే ఇది చాలా దగ్గర ఉంటుందండి. వరల్డ్లో మనము ఫాదర్ అండ్ సన్ ఏజ్ గ్రూప్స్లలో చూసే ఆ వరల్డ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడుకునే విధానం కానీ, వాళ్ళ లొల్లి కానీ అదంతా చాలా దగ్గరగా ఉంటుంది. మన ఫ్యామిలీలో చూస్తున్నట్టుగానే, మన ఇంట్లో చేస్తున్నట్టుగానే ఉంటుంది అనమాట. సో అట్లా ఇట్ ఈస్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఆ రిలేషన్షిప్లో. ఓకే డన్. ఇప్పుడు ట్రైలర్లో టీజర్లో ఒకటి ఉంది, అది ఒక సీన్ ఇప్పుడు ఒకసారి రీక్రియేట్ చేద్దాం సార్. తను పవర్ అడుగుతాడు సార్, పవర్ కావాలని చెప్పి. ఒకసారి చెప్తావా తనకి ఏంటి? అచ్చా జర గవర్నమెంట్ తో మాట్లాడి రోలా చెప్తాడు రోల్. నేను చెప్పిన పోనీ యాక్షన్ ఇక్కడ నేను చెప్తే బాగుంది. మీరు చెప్పండి, ఇంకా పర్మిషన్ ఇచ్చేసారు చెప్పండి. నేనే చెప్పాలి, ఇక్కడ కూడా నన్ను ప్రమోట్ చేయమంటారు. స్ట్రైట్ ఫ్రమ్ సుమన్ టీవీ. సూపర్. యాక్షన్ నేను చెప్పాలా? రెడీ? ఓకే రెడీ రోల్ యాక్షన్. జరా నువ్వేమనుకోకపోతే గవర్నమెంట్తో మాట్లాడి నా షాప్లో కరెంట్ ఎట్టివచ్చు కదా. చచ్చి అది గవర్నమెంట్ కాదు, గార్మెంట్. గార్మెంట్ అది గార్మెంట్ అంట. చూస్తున్నారు వాళ్ళు కూడా చూస్తున్నారు. నీకు తెలియదు. నెక్స్ట్ మీ పర్సనల్ చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. కట్ చెప్పకుండా బయటకు వచ్చేసి మేము అంటే కంఫర్టబుల్ గా మేము డైరెక్టర్ నచ్చింది, ఇక్కడ డైరెక్టర్ నచ్చింది, అందుకని కట్ అక్కడ ఆటోమేటిక్ కట్ అయిపోయింది. ఓకే సూపర్ డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్. నిజంగానే టైటిల్ చాలా క్యాచీగా ఉండింది ఫస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే టీజర్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. కొత్త ఐడియాస్ కానీ లేదంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఏమొచ్చిన ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే సో ఈ పళ్ళబరుసు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.